వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అరెస్ట్. గజ్వేల్కు వెళ్తున్న రఘునందన్ రావును అదుపులోకి తీసుకున్న పోలీసులు. జీఎస్టీ ఆఫీసర్ల కిడ్నాప్, 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు గ్యారంటీ చైతన్య బస్సు యాత్ర ప్రారంభం. పూర్తి కాని వైసీపీ ప్రభుత్వ పనులను పరిశీలించి సెల్ఫీలు దిగిన టీడీపీ నేతలు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో స్కూల్ బంద్ నిర్వహణ. కార్పొరేట్ స్కూల్స్ లో పుస్తకాల విక్రయాలను నియంత్రించాలని డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి గజ్వేల్ కు వెళ్తున్న సమయంలో హకీంపేట వద్ద ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. అక్కడి నుంచి అల్వాల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. వివరాల్లోకి వెళితే గజ్వేల్లో ఉన్న శివాజీ విగ్రహం వద్ద ఒక వ్యక్తి మూత్ర విసర్జన చేయడం కలకలం రేపింది. మూత్ర విసర్జన చేసిన వ్యక్తిని అక్కడున్న స్థానికులు అతనిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అనంతరం పోలీస్ స్టేషన్ నుంచి శివాజీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడి నుంచి తిరిగి వస్తుండగా ర్యాలీలో పాల్గొన్న ఇద్దరిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో సందీప్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో గజ్వేల్లో ఒక్కసారిగా భగ్గుమంది. దాడికి పాల్పడ్డవారిని కఠినంగా శిక్షించాలని బీజేపీ నేతలు ఆందోళన చేపట్టారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సోషల్ మీడియాలో కూడా తప్పుడు ప్రచారం చేయవద్దని సూచించారు. ఈ నేపథ్యంలో గజ్వేల్కు వెళ్తున్న రఘునందన్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే రఘునందన్ కు బీజేపీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ ఫోన్ చేసి మాట్లాడారు. మరోవైపు ఈటెల మీడియాతో మాట్లాడుతూ రఘునందన్ ను అరెస్ట్ చేయడాన్ని తప్పుపట్టారు. పోలీస్ అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మంత్రి గారి దగ్గర ఉన్న సార్ కొద్దిసేపట్లో చేస్తానంటే తప్పించుకునే ప్రయత్నం. యూ డోంట్ వాంట్ టు టేక్ రిస్క్. పంపది శరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జీఎస్టీ సీనియర్ ఆఫీసర్ మణిశర్మ కిడ్నాప్ ఉదాంతం కలకలం రేపింది. దిల్సుఖ్ నగర్ లోని కృష్ణానగర్ లో ఫేక్ జీఎస్టీ నేపథ్యంలో ఒక వెల్డింగ్ షాప్ ను సీజ్ చేసేందుకు జీఎస్టీ ఆఫీసర్ మణిశర్మ ఆనంద్ వెళ్లారు. షాప్ నిర్వాహకుడితో పాటు మరో 4 ఇన్నోవా కారులో అధికారి మణిశర్మ ఆనంద్లను కిడ్నాప్ చేశారు. కారులో అధికారుల ఐడెంటిటీ కార్డులను లాక్కొని చింపేశారు. తర్వాత వారిని విడుదల చేయాలంటూ 5 లక్షల రూపాయలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాధితులు ఈ విషయాన్ని వారి ఉన్నతాధికారులకు తెలిపారు. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి వాహనాల చెకింగ్ ప్రారంభించారు. ఘటనా స్థలానికి 4 కిలోమీటర్ల దూరంలోనే కారును పట్టుకుని జీఎస్టీ అధికారులను రక్షించారు. 2 అధికారులపై తీవ్రంగా దాడి జరిగినట్లు సమాచారం ఉంది. అయితే 4 నిందితులు దొరికారు. ప్రధాన నిందితుడు కయ్యూం పరారీలో ఉన్నాడు. ఈరోజు మార్నింగ్ మనకి అరౌండ్ 10:30 సెంట్రల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్స్ ఇద్దరిని కిడ్నాప్ చేయడం జరిగింది అని ఇన్ఫర్మేషన్ రాగా మనం వెహికల్ చెకింగ్ స్టార్ట్ చేసాము. అండ్ మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము వెహికల్ ఐడెంటిఫికేషన్ పార్షల్ నెంబర్ వచ్చింది. దాంతో మనం రాజీ చౌక్ దగ్గర ఆ వెహికల్ ఫార్చునర్ బండి అలాంగ్ విత్ దానిలో 4 అండ్ అట్లానే 2 సెంట్రల్ ఎక్సైజ్ జిఎస్టీ ఇన్స్పెక్టర్స్ ఇద్దరిని కూడా రెస్క్యూ చేయడం జరిగింది. సో డీటెయిల్స్లోకి వెళ్తే వీళ్ళిద్దరూ సెంట్రల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్స్ జిఎస్టీ రైడ్స్, నేషనల్ వైడ్ రైడ్స్ ఏదైతే జరుగుతుందో దాని భాగంగా సాయి కృష్ణ నగర్కి ఈరోజు రైడ్కి వచ్చారు. ఇది ఒక స్క్రాప్ షాప్ అండ్ వెల్డింగ్ షాప్లో రైడ్ జరగడానికి వచ్చింది ఫేక్ జిఎస్టీ నంబర్స్ మీద. సో దీనిలో వాళ్ళకి ఆ క్రమంలో ఆ 2 ఇన్స్పెక్టర్స్ది ఐడెంటిటీ కార్డ్స్ లాక్కొని వాళ్ళని అసాల్ట్ చేసి వాళ్ళని కిడ్నాప్ చేసి అదేవిధంగా వాళ్ళని ఒక బండ్లో ఎక్కించుకొని వెళ్తూ వాళ్ళ నుంచి ఒక 5 లక్షలు ర్యాన్సమ్ అడగడం కూడా జరిగింది. దాని మీద ఆ ఇన్ఫర్మేషన్ మీద ఆ ఇన్స్పెక్టర్ వాళ్ళ ఆఫీసర్స్కి చెప్పి ఆ ఆఫీసర్స్ మా పోలీస్ అలర్ట్ చేసి మనము వెహికల్ చెకింగ్ చేసి ఒక 4 కిలోమీటర్స్ లోపలనే మనము పట్టుకోవడం జరిగింది. అండ్ వాళ్ళని లోపల కిడ్నాప్ అయిన ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అతను వాళ్ళ సీనియర్స్కి ఇచ్చారు. ఆ సీనియర్స్ మన పోలీస్ ఆఫీసర్స్కి షేర్ చేశారు. దాని నుంచి మనం అలర్ట్ మొత్తం అంటే హైదరాబాద్ మొత్తం అలర్ట్ అయింది. అండ్ వీ కుడ్ ట్రేస్ బికాస్ అఫెన్స్ మన దగ్గర అవుతుంది అండ్ వెహికల్ ఎక్కడ ఉంది ఏంటి అని మనం వెహికల్ చెకింగ్ పెట్టగానే వాళ్ళు మనకి ఒక 4 కిలోమీటర్స్ లోపలే దొరికారు. అండ్ ఈ 4 వెహికల్తో పాటు 4
అక్యూజ్డ్ కూడా దొరికారు. అండ్ ఇంకొక అతను ఎవరైతే ఉన్నారో ఆ మెయిన్ అతను అబ్స్కాండింగ్ ఉన్నాడు, ఖయూమ్ అని. అతన్ని మనము టీమ్స్ ఫామ్ చేసినాం. వీ విల్ ఆల్సో అరెస్ట్. వాళ్ళకి జిఎస్టీ అధికారులని తెలుసు, వాళ్ళ ఐడి కార్డ్స్ లాక్కున్నారు, చింపేశారు. సో ఖచ్చితంగా వాళ్ళకి ఐడియా ఉంది వాళ్ళు అధికారులని. ఐడి కార్డ్ చూసాక, ఐడి కార్డ్ లాక్కున్నాక మళ్ళీ ఫేక్ అని అనుకున్నాము అని అనడానికి స్కోప్ లేదు కదా. సో జిఎస్టీ అధికారులకు కొన్ని గాయాలు కూడా ఉన్నాయి, వాళ్ళని కూడా మెడికల్కి పంపించడం జరుగుతుంది. వీళ్ళ మీద పాత అఫెండర్సా, ప్రీవియస్ అఫెండర్సా ఇవన్నీ వెరిఫై చేస్తాము. ఇంకా డీటెయిల్స్ తెలియాల్సింది ఉంది, ఇన్వెస్టిగేషన్లో ఉంది కేసు. సో డీటెయిల్స్ ఇద్దరు. పెద్దాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆధ్వర్యంలో ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు గ్యారంటీ చైతన్య బస్సు యాత్ర ప్రారంభమైంది. నియోజకవర్గంలో టీడీపీ హయాంలో పూర్తయిన పనులను, అదేవిధంగా ప్రారంభమైనా కూడా ఇప్పటికీ పూర్తి కాని వైసీపీ ప్రభుత్వ పనులను పరిశీలించి సెల్ఫీలు దిగారు టీడీపీ నేతలు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాజా సూరిబాబు, రాజు, వాసిరెడ్డి యేసుదాసు, పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి జోనల్ వైజ్ 5 జోన్లు ఉన్నాయి, 5 జోన్లోనూ కూడా బస్ యాత్ర చేయాలి, అన్ని నియోజకవర్గాలు కూడా టచ్ చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం అన్ని జోన్లోనూ కూడా బస్ యాత్ర జరుగుతుంది. ప్రజల దగ్గరికి వెళ్ళండి, భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమం కింద మొన్న మహానాడులో అనౌన్స్ చేసినటువంటి స్కీమ్స్ అన్ని కూడా ప్రజలు చెప్పండి అని చెప్పి ఆదేశాల ప్రకారం ఇవాళ అన్ని నియోజకవర్గాలు తిరుగుతున్నాయి. ఈరోజు పెద్దాపురం నియోజకవర్గంలో ఇవాళ ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున ఇవాళ నాయకులు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున వచ్చారు. చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో మరి ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ రాష్ట్రం అంతా కూడా సర్వనాశనం అయింది. అన్ని రంగాల్లోనూ కూడా పూర్తిగా విఫలమైంది. అప్పులు పాలైపోయి డెవలప్మెంట్ కూడా, సంక్షేమానికి కూడా డబ్బులు ఖర్చు పెట్టలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. భవిష్యత్తులో కూడా మరి ఇంకా ఈ రాష్ట్రం అధోగతిపోయే పరిస్థితి కనపడుతుంది. ప్రజలందరూ కూడా మరి 4 సంవత్సరాల తర్వాత అర్థం చేసుకున్నారు ఈ రాష్ట్రం దెబ్బతింటుంది, ప్రజలు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నాం. నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి, కరెంట్ రేట్లు పెరిగిపోయింది, డీజిల్ పెరిగిపోయింది, పెట్రోల్ పెరిగిపోయింది, క్రైమ్ పెరిగిపోయింది. ఇవన్నీ కూడా చేస్తే చంద్రబాబు నాయుడు గారి రావాలి, మాకు ముఖ్యమంత్రి కావాలి, జగన్మోహన్ రెడ్డి గారు పోవాలన్న నినాదంతో ప్రజలు కూడా పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారి సమావేశాలకు కానీ, లోకేష్ సమావేశాలకు గట్టిగా వస్తున్నారు. ఈరోజు మాకు కూడా బస్ యాత్రలు కూడా మరి పెద్ద ఎత్తున ఇవాళ స్వాగతం పలికి ఇవాళ అన్ని గ్రామాల్లోని కూడా మరి ఇవాళ పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. మేము కూడా ఇవాళ గ్రామాల్లోకి వెళ్ళి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మరి మహానాడులో ఇచ్చాడు మాకు, అవన్నీ కూడా ప్రజలకు చైతన్యం తీసుకొచ్చి, ప్రజలకు చెప్పి చైతన్యం తీసుకొచ్చి రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి అందరూ కూడా మద్దతు పలకాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ రావాలి, చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలి, అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. ఎందుకంటే ఓ పక్కన అభివృద్ధి జరుగుతుంది, సంక్షేమం జరుగుతుంది, ఓ పక్కన అన్ని వర్గాల ప్రజలు కూడా బాగుంటారు, నిత్యావసర ధరలు కంట్రోల్ ఉంటాయి, అలాగే డీజిల్ పెట్రోల్ కంట్రోల్ అవుతుంది, పవర్ అయితే బాగుపడుతుంది. ఏడు కరెంటు ఇవ్వలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు. ఇవన్నీ కూడా క్రైమ్ అయితే ఇంక చెప్పనక్కర్లేదు, దారుణంగా ఇలా కేసులు పెడతాం, మాట్లాడితే జైల్లో పెడతాం, ఎవరైనా వాక్ స్వాతంత్రం చెప్తే ఆయన తీసుకొచ్చి జైల్లో పెట్టే కార్యక్రమం ఇవాళ పెద్ద ఎత్తున జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. పోలీసులు కూడా తొత్తు అయిపోయారు. ఇవన్నీ కూడా చూసిన తర్వాత ప్రజలు భయపడిపోతున్నారు. ఇవాళ ప్రైవేట్ భూములు కూడా ఇవాళ ఎక్కడ కూడా రక్షణ లేదు, ప్రభుత్వ భూములు అయితే చెప్పనక్కర్లేదు. ఇసుక, కంకర ఇవన్నీ కూడా దోచుకుపోతున్నారు. సంపద అంతా కూడా ఇప్పటికే కరిగిపోయింది. ఇవన్నీ కూడా చూసిన తర్వాత ప్రజలు తప్పనిసరిగా రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో స్కూల్ బంద్ను నిర్వహించారు. ఈ సందర్భంగా బాలికల ఉన్నత పాఠశాల, బాలుర ఉన్నత పాఠశాలను ఏబీవీపీ కార్యకర్తలు పిల్లలను బయటకు పంపించారు. కార్పొరేట్ స్కూల్స్ లో పుస్తకాల విక్రయాలను నియంత్రించాలని స్టూడెంట్ నాయకులు కోరారు. విద్యార్థులకు స్కూల్ బుక్స్, యూనిఫామ్ సకాలంలో ఇవ్వాలని డిమాండ్ చేశారు. Thank you.
మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు యొక్క రాష్ట్ర బంద్ని విజయవంతం అయింది. నారాయణ శ్రీ చైతన్య కార్పొరేటివ్ విద్యారంగంలో పుస్తకాల విక్రయాలను అరికట్టాలి. డిఎస్సి పోస్టులను 30,000 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ప్రభుత్వ పాఠశాల తరగతిన పుస్తకాలను, ఏకరూప దుస్తులను విద్యార్థులకు అందించాలి. ఫీజుల యంత్రాంగం కొరకు జిల్లా స్థాయిలో కలెక్టర్, విద్యాశాఖ అధికారులను, తల్లిదండ్రులను, విద్యార్థుల సంఘాలను భాగస్వామ్యంలో కమిటీలను చేయాలి. సిబిసిఈ పేరుతో రాష్ట్రంలో ప్రైవేట్ మరియు కార్పొరేట్ పాఠశాలలో వసూలు చేస్తున్న అధిక ఫీజులను నియంత్రించాలి. ఇలాగా అటువంటి పాఠశాలల పైన కఠిన చర్యలు తీసుకోవాలి. కార్పొరేట్ మరియు ప్రైవేట్ పాఠశాలలో ఈటెక్నో, స్మార్ట్ లాంటి బ్రాండ్ పేరుతో జరుగుతున్న దోపిడీలను అరికట్టాలి. ఈ యొక్క విద్యారంగంలో జరుగుతున్న దందాలను అరికట్టాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఈ యొక్క రాష్ట్ర బంద్ని విజయవంతం చేసిన ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలకు ధన్యవాదములు. వరద కాలువ వద్ద స్నానం చేద్దామని భార్యను నమ్మించి భర్త ఆమెను కాలువలో తోసేసి హత్య చేసిన ఘటన కదలాపూర్ మండలంలో చోటు చేసుకుంది. కోరుట్ల సిఐ ప్రవీణ్ కుమార్ వివరాల ప్రకారం కోరుట్ల పట్టణంలోని గంగంపేటకు చెందిన అబ్దుల్ జమీర్కు జగిత్యాలకు చెందిన సాజిదా బేగంతో ఏడాది క్రితం వివాహం జరిగింది. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. సాజిదా బేగంను స్నానం చేద్దామని చెప్పి భార్యను కదలాపూర్ వరద కాలువలో సోమవారం తోసేసినట్లు నిందితుడు నేరం ఒప్పుకున్నాడు. ఘటనా స్థలానికి కదలాపూర్ ఎస్ఐ, కోరుట్ల సిఐ చేరుకుని వరద కాలువ నుంచి మృతదేహాన్ని వెలికితీసి శవ పరీక్షకు తరలించారు. करके 10 महीने हुआ, बाप मार कर 11 महीने हुआ, शादी होने बाद 2 महीने तक खत्म हुआ। तीसरे महीने से लड़ाई करिया। शादी में हर जगह 1,30,000 डेढ़ तोला सोना दिए, 20 तोले के चांदी दी, चैन बना दिए, पूरा जहेज दिए। माँ माई बाप माई बोल को बड़ी खाना से जिसका मम्मी आई पहले भी इंक्वायरी करे, बच्चा अच्छा है बोल को बोलते, तो हमें सही है बोल को बाप के सामने बाप को क्या सा ला के था। एक ही बेटी है, माँ को हर देगी, दूसरे बच्चे नहीं है, बाप के सामने शादी होना बोल को हर देगी कर दिया। हमें करने के बाद हर देगी बच्चे की शादी हुए से हर देगी 1 महीना 1 दिन को बाप मर गए। मरने के बाद हर देगी बाप मरा से 20 दिन को हर देगी जो बच्ची हर से 20 में करते हैं तो आई, तो 19 दिन को आके 20वें दिन को चले जा रही बच्ची। जाते जाते फुल पी को मोहरा पे इंटापुर के ने पूरा गिरा को पूरा चेहरा पूरा हर देगी खराब कर दिया। खराब कर दे को 7-8 दिन तक बच्ची हर देगी छुपा दिया। माँ को बोलिया भी नहीं कि ऐसा बच्ची को मैं एक्सपेक्ट करी, खुद ब खुद गिरा को भी 8वें दिन को हर देगी हम बच्ची लेके आए तो बच्ची हमारी बोल हमें नीट बचा पूरा तब बिगाड़ दिया बच्ची। कौन बोलते तुम्हारी बच्ची बोलते क्या हुआ बोलते कि ऐसा घर के करीब जाने के बाद वो पुतले के पास टर्निंग बोलते को नदी गए देखने एक बच्चा आड़े आया तो बच्चे को संभालने के बाद जाके मैं ब्रेक मारते स्पीड ब्रेक को हमें दोनों मिलकर गिर के ऐसा हुआ। और बच्ची को क्या डराया क्या जानकारी मालूम कहता पूछे तो हमारी बच्ची फिर वही बोली बात बोले खाँव बैठ गए। खाँव बैठने के बाद फिर बीच में लड़ाई करने के बाद फिर बच्ची को हमें बाप की कसम देखो पूछे फिर क्या करिए था जब भी अभी गिरगिरी करा बोलता मैं गेंटापुर के पास हरते पी को हरते खूब गिरा को लड़ाई लड़को लेको चलेगा। बड़ी नंदन मंदिर नंदन मेरा हमारा धरते में घर से बाहर निकल नहीं दिए, मैं फ़ोन नहीं दिया, कुछ भी नहीं दिए, तुम लोग इतला करने नहीं दिए। नहीं वो बात होगी। उसके बाद हरते की शादी होने के बाद 3 महीने के 10,000 रुपये मांग गया। क्या बोल के 10,000 रुपये मेरी भान को मैं 50,000 रुपये शादी के खर्चा हुआ, 1 लाख हुआ, 50 तो भी दे बोलते हैं, थोड़े तो 10 तो भी दे बोलते बोलते 10,000 दी। 10,000 देने के बाद हरते कि फिर को 2 महीना 1.5 महीना नहीं हुआ, मैं घर का दोनों भाई बांट लेते हैं, घर की रजिस्ट्री कराने का है। अब मेरे रजिस्ट्री पैसे नहीं है, 30,000 रुपये कहाँ तो दिला को बोलता हमें बात ही हरते फाइनेंस वाले का फाइनेंस और भाव नहीं लेते थे, हम जिंदा रहे थे। वो फाइनेंस वाले को बात करके हरते 20,000 रुपये हरते कि फिर वो फाइनेंस दिलाने के बाद वो पैसे ले लिया। फिर परसों बकरी ईद के सुबह करके 10,000 रुपये हरते कि बना को बोला वो 10,000 कहीं को बोलते महिला संगम के हरते कि लोन आता जब पूरे पैसे वो 10 ये 20 अब लेते 40,000 रुपये देते 50,000 रुपये लोन आता महिला संगम का बोलते वो 10,000 रुपये 40,000 बीच में हरते कि नंदन वो नंदन ये नंदन हरते बच्ची को टाचरा देना मारना हरते कि सोना भी हरते कि ये रामू बोल कर हरते गड़ी के पास है नहीं उसके पास हरते सोना हरते कि रहने रख लिया दिए से पैसे चले गए। माँ को 1 बेटी 1.5 तोला सोना हरते निकाले कर लेके इतने नाटक करके कल पीर के दिन जो बच्ची को खत्मा लेके जाके ऐसे सब हरते खुबलाए तो भी मार के वो इसको बुला कर और ले जा क्या करिए माँ को बात करने के बाद सिर्फ एक ही 2 बातें करने लगा अम्मी मैं आ रही हूँ जगत्याल को बोला तो जोर मार दोनों मिल पाते हैं बोले तो फिर भी हमारे बाजी बोलेगा नक्को तू मैं चाहती बोलते नक्को अम्मी तुम्हें नक्को हम आती हूँ मैं बोलते दोनों मिल आते हैं बोल के आओ बोल के बोले। उसके बाद इतनी बात होने के बाद खत्म फिर फोन नहीं आया कुछ भी नहीं आया
9:30 को हटते कि फोन करके क्या बोला तुम्हारी बेटी में बस उठा दी, तुम्हारी बेटी को मिली के बोल दो। बीच में 2 बार बच्ची आई थी, बच्ची हमारे हाथ को मिलने के बाद बस स्टैंड में उससे ले लेने के बाद बच्ची हमें मिली, हमें ले लिया बच्ची को बोलते थे बात दामाद गई बच्ची मेरे पास आई बोल उन चढ़ाने के बाद बहुत चढ़ाया भी नहीं और फोन करके बोलिया भी नहीं, बच्ची हमको मिली नहीं। 9:30 को फोन करके बोलते ना बाजी बसा करी मेरी बच्ची को जब भी गिराया तुम्हारे भाना टाचर दिए तुम्हें लड़े बच्ची का बच्ची के बाद खूब ये करते बच्ची घर में हल्के कुछ पीलक मरती मेरे को बोला था उसको अम्मा कर चल जाती तो कुछ पी को मारते तो अम्मा कर नहीं आते पी को मारती मेरे को तो वैसा भी नहीं करूँगी। फिर लास्ट में हटते कि बच्ची अच्छी बात से हटते बुला के लेकर तो घर के ना माम को बंदे में बुला के बोला तो पाँव हाथ में पड़ तो माँ भी मैच बाप भी मैच मैच आके देती फिर समझा करके बुला ले चले अब ये बाजी गालन दी गालन तो क्या बोले तुम्हें 9:30 बस वाले अब तक बच्ची नहीं पहुंची क्या भी मतलब बच्ची की जिम्मेदारी तुम्हें बोलते नहीं मामी मैं आता हूँ मैं काम पे जाता हूँ काम पे वापस आता हूँ बोलते और बाजी के संग आके नया बस स्टैंड पुराना बस स्टैंड उधर गांधीनगर तरफ से पूरा हम बाजी संग ढूंढने से करिए और बाजी के बड़े बाजी के जाके आया था को एक कमी ना क्या करिए हर की खत्म घर में बैठे चला बाहर निकलता है तो मैं हमारी बच्ची दोनों मिल क्या करें अयो मजबूरी बहुत बताता है बहुत घोर की सूरत क्या करता है खाया कि नहीं खाएगी चलो बच्चा नहीं बोलता है हमारी बच्ची को अभी ये टाचर देने को ऐसे कहीं जाके बैठी होंगी बट जो भी बात है बच्ची मिलने बात करने आता है दामद खाना खाओ तो वही बच्ची चीज़ें खाना खाओ बोलते नहीं खा को अभी आते मेरे खत्म घर में से निकल कर चलेगा चल जाने के बाद हम देखिए हमारे बाजी क्या करें हमारे बड़े फोन लेकर गन्ना पेट पर आने बाद खाइले में पूछे सबको हमारी बच्ची हटते क्या तो जोर मत दोनों लगे थे क्या तो दिया था कि बोलते पूरे खाइले वाले एक बना जोर मत दोनों मिलजुल कर रहते थे हम आपको नहीं मालूम अंदर की लड़ाई जो आप बाहर का कोई भी लगते अपने अंदर का फोन देखते हमें कुछ भी नहीं मालूम होते ननन के पास गए फिर तुम्हारे भाई भाग तो लड़ लिए थे कि हमारी बच्ची कि तुम्हारे भाई चढ़ाए उनको बोलते हैं बच्ची हमको नहीं मालूम हमको बोलते कि तुम्हारे दामाद जाने तुम्हें जाने तुम्हारी बेटी जाने हमको नहीं मालूम कौन नहीं मालूम हमें घर को लाए छोड़ दिए बोलकर इतनी बात होती थी ननन में बोल देना वहाँ से कि थोड़ी दूर को भी नहीं हटे रोड तक भी नहीं चढ़े सदर सब गंगम पेटी हटते कि उन्होंने फोन करे तुम्हें बच्ची को क्या क्या दिए बोलते इतने चीज़ें दी हटते बोल के बड़े 1 लाख हटते 10,000 20 तोले के चैन हटते की 1.5 तोला सोना वो सब दी नहीं बोल के बोलने के बाद वो सुन लेकर जो भी दिए होंगे हम वो बाद में पढ़ के तुम्हें जाके केस करो हटे बाजी रोता हूँ हम यहाँ से फिर जक्याल से कोरोट लेकर कोरोटा से फिर जक्याल आए। జగిత్యాల జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులతో ధర్నా నిర్వహించారు. అనంతరం ఎస్ఎఫ్ఐ నాయకులు జిల్లా డీఈఓకు విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాన్ని సమర్పించారు. ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని, ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలన్నారు. ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్లో పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, స్టేషనరీ వంటి అమ్మకాలను అరికట్టి నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు మన రాష్ట్రంలో జరిగే విద్యా దోపిడీ కానీ, ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు మరియు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు కానీ ఎవరు లేరు. అసలు ఈ రాష్ట్రంలో జరిగే విద్యా సమస్యలపై మేము ఎన్నో రోజులుగా పోరాడుతున్నాం. కనీసం డిఈఓ గారు కానీ ఇక్కడ ఉన్న విద్యాశాఖ అధికారులు ఎవరు కూడా వస్తలేరు. మేము చెప్పాల్సింది ఏమిటంటే ఏఐఎస్ఎఫ్ అఖిల భారతీయ విద్యార్థి ఫెడరేషన్ తరఫున ఈరోజు స్టేట్ కాల్ దామరగిద్ద మండలంలో ముస్తాపేట గ్రామంలో 20 లక్షలతో నూతన గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవం జరిగింది. తదుపరి భవన్ బాపనపల్లి గ్రామంలోని 15 లక్షలతో మహిళా సమైక్య భవన శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని దామరగిద్ద మండల కేంద్రము రైతు వేదికలో పలు గ్రామాలకు చెందిన ఆడబిడ్డలకు 81 కళ్యాణి లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను శాసనసభ్యులు ఎస్ రాజేందర్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పాదాధికారులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.
నామర్గింజల మాత్రం చాలా బుద్ధివంతుడు. నేను ఎప్పటికీ కూడా పైసలు చెక్కించేటప్పుడు అడుగుతా, అక్క ఈ పైసలు ఏం చేస్తావు? నా బిడ్డ బంగారం పెట్టాలి. ఇవాళ కూడా అనుకుంటా 100కి 90 మంది ఈ పైసలు తీసుకుపోయి బిడ్డకి బంగారం పెడతారు. అంటే ఎంత సంసారం ఎంత ఇగరంగా చేస్తారు మీరు అంటే, పెళ్ళప్పుడు 5 కిలోల బంగారం ఒప్పుకుంటారు. ఇంట్లో ఉంటే 5 కిలోలు ఇయ్యరు, 3 కిలోలు ఇస్తారు. ఎందుకంటే వాళ్ళ పైసలు ఉండవు చేత, అందుకోసం 3 కిలోలు ఇస్తారు. ఇచ్చి కేసీఆర్ పైసలు వచ్చినాక 2 కిలోలు ఇస్తారు. అవునా కాదు? ఏమన్నారు? అవునంటే సంపద కొట్టది, కాదని అంతేనా? ఇలా చెక్కు తీసుకుంటారు, రేపు బ్యాంకులో వేస్తారు, ఎల్లుండి నారాయణపేట బంగారం కొనుక్కుంటారు. అవునా కాదు? అందుకే చెప్తున్నా, తామరగిద్దల అందరూ కూడా సంసారాలు కళ్యాణ లక్ష్మి అని చెప్పి ఒక ఆదుకోవడానికి ఒక మేనమామ లాగా, ప్రతి ఆడపిల్లకు ఒక మేనమామ లాగా పైసలు ఇస్తారు. ఇది ఒకటే కాదు, ఆయన కళ్యాణ లక్ష్మి ఇస్తాడు. కేసీఆర్ ఇంటని కాన్పైన కూడా ఫ్రీగా కాన్పై చేసి 13,000 రూపాయలు ఇచ్చి బట్టలు, సబ్బు, నూనె, పౌడర్ కానిస్తారు. ఏ ప్రభుత్వం ఏది? అదే రైతులు సార్ నేను వ్యవసాయం చేసుకుంటే రైతు కొందని చెప్పి ఎకరాకి 50,000 లాగొడిస్తారు. ఇంతకు అంతా మేమంతా ఆడికే పోయింది. బ్యాంకులో వాళ్ళు ఇస్తారు, బ్యాంక్ కూడా అంటే వాళ్ళ సంగతి ఏదో భూతం బా అని చెప్పి రైతులు చూసుకొని పోయింది. వాళ్ళ సంగతి చూసుకొని ఇస్తాడు రైతులకు అందరికి. అంటే ప్రతి దాంట్లో వ్యవసాయం చేసుకుంటే 24 గంటలు ఫ్రీ కరెంట్, ముసలోళ్ళు అంటే 2,000 రూపాయలు ఇచ్చారు. రైతు చుట్టూ ఏమన్నా చచ్చిపోతే రైతు బీమా అని చెప్పి ఆ కుటుంబం రోడ్డు మీద రావద్దు, భరోసా అయ్యాలి, ఒక ధైర్యం చెప్పాలని చెప్పి 5 లక్షల రూపాయలు. అంటే ప్రతి దాంట్లో కూడా ప్రభుత్వమే మీ ఎంత మేమున్నాము అనే ఒక ధైర్యం ఇవ్వడానికే ఈ కార్యక్రమాలు, ఈ కళ్యాణ లక్ష్మి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాలు రైతుల పెట్టుబడి సహాయం కోసం అందించే రైతు బంధు డబ్బులను రైతులకు చెల్లించాల్సిందేనని, హోల్డులో పెట్టి రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దని దామరగిద్ద మండల కేంద్రంలో గల ఎస్బీఐ బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్ సిబ్బందిని ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇబ్బంది కలగకుండా పెట్టుబడి సహాయంగా రైతు బంధు రైతులకు అందిస్తుందని అన్నారు. క్రాస్ లోన్ కింద పట్టుకోకుండా రైతు బంధు డబ్బులను గ్రామాల వారీగా తేదీలు ఖరారు చేసి అందజేస్తామని బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్ హామీ ఇచ్చారు. మీరు రెన్యువల్ చేస్తున్నారు అని మీరు ఎడ్యుకేట్ చేయండి. దట్ ఈస్ ద డిఫరెంట్ థింగ్. ఐ నెవర్ సే నో. దట్ ఈస్ ద ప్రొసీజర్ ఆఫ్ యువర్ బ్యాంక్. ఐఎమ్ టాకింగ్ ఓన్లీ అబౌట్ రైతు బంధు. అంటే కొంతమంది దయచేసి నేను చెప్పినంటే, ఇట్ ఈస్ మై రిక్వెస్ట్, డోంట్ స్టాప్ ఎనీ రైతు బంధు. ఇఫ్ ఎట్ ఆల్ యు ఆర్ స్టాపింగ్, దెన్ విల్ సీ. మీకు అర్థమైంది? రైతు బంధు మీరు ఆపొద్దు. మీరు వేరే ఏదైనా చేయండి. మీ రెన్యువల్ కోసం కానీ వాళ్ళని ఎడ్యుకేట్ చేసే దానికోసం ఏమైనా చేయండి. దట్ ఐ డోంట్ సే నో. ఎందుకంటే మీ వ్యాపారం మీరు డబ్బు ఇచ్చిండు, మీరు వసూలు కావాలి, మీకు మీదికి వెళ్ళి ప్రెషర్ ఉంటుంది. దట్ ఐ డోంట్ సే నో. దానికి నేను ఏదంటలేదు. రైతు బంధు ఏదైతే పడుతుందో మేము వాళ్లకు వ్యవసాయం చేసేదానికి సహాయానికి ఇచ్చినాము. అది వాళ్ళకి మీకు మిత్తి కట్టడానికి ఇవ్వలేదు. దట్ ఈస్ ప్యూర్లీ అవర్ గవర్నమెంట్ మనీ we are giving directly to the people. మీకు అర్థమైంది? మీరు ఫ్రీ చేస్తే మీరు ఫ్రీ చేస్తే వాడు వ్యవసాయం ఎట్లా చేస్తారు? అది వారా పడుతుంది. వాడు మంత్రులు బట్ల పైసలు ఎవరే ఆపలేదు. అంటే ఏం చెప్తున్నాను ఏమింటున్నావు? రైతు బంధు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ రైతు బంధు. ఏదైతే ఎకరాకు 5,000 మేము వ్యవసాయం చేసుకోవడానికి లాగుబడి ఇస్తున్నామో, వాడు ఎందుకు ఇస్తున్నాము? మందు సంచి కొనుక్కొనికి, ఇత్తనాలు కొనుక్కొనికి ఇస్తున్నాం. వాన పడ్డది, నువ్వు ఆపితే వాడు ఎడుకోవాలి, ఊరేసుకొని సావాలి చెట్టుకు. ఇదే కదా నేననేది. నేను వేరేది ఏం చెప్తలేను. నీ ఒడ్ల పైసల గురించి మాట్లాడతలేను, నీ రెన్యువల్ గురించి మాట్లాడతలేను, దాని గురించి మాట్లాడతలేను. ఐఎమ్ టాకింగ్ ఓన్లీ అబౌట్ రైతు బంధు. రైతు బంధు వాళ్ళకి రావాలి. మీరు ఒడ్ల పైసలు మీరు ఆపుకుంటారో లేకుంటే రెన్యువల్ చేసుకుంటారో
వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తారో, బాబు మీకు లాస్ అవుతుందా నాయనా అని మీరు ఎడ్యుకేట్ చేస్తారో అది చేయండి. నేను దాంట్లో నేను అభ్యంతరం లేదు, అదేం అభ్యంతరం లేదు. ఎక్కడ మీ వ్యాపారం మీరు అప్పు ఇచ్చేటప్పుడు మీకు తీసుకురాలి, వాళ్ళు రెన్యువల్ చేసుకోకుంటే మీకు లాస్ అవుతారు రా బాబు, మీకు ఇట్లా చేసుకుంటే మంచిది అని మీరు చెప్తారు, చాలా సంతోషం. ఐఎమ్ హ్యాపీ అబౌట్ దాట్. మీరు ఎడ్యుకేట్ చేస్తారు. కానీ రైతు బంధు అనేది ఇలా ఈ రైతు ఒకడు వస్తాడు, దీనికి వ్యవసాయం చేసుకోనికి లాగోడికి పైసలు లేవు, ఒక ఎకరా భూమి ఉంది, 5,000 రూపాయలు ఇచ్చినావు, ఆయన 2 మంచాంచులు ఇంత విత్తనాలు కొనుక్కొని పోవాలి, నువ్వు ఆపినావు, ఏడుకోవాలి, వ్యవసాయం ఆగిపోతావు. నారాయణపేట జిల్లాకు చెందిన నూతన మెడికల్ కళాశాల మంజూరైన సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వెనుకబడిన జిల్లా నారాయణపేటకు మెడికల్ కళాశాల మంజూరు చేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారికి తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. మెడికల్ కాలేజీ మంజూరుతో నారాయణపేట ముఖ చిత్రం మారుతుందని అన్నారు. జిల్లా అభివృద్ధి పదంలో నడుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నారాయణపేట మండల ఎంపీపీ అమ్మకొల్ల శ్రీనివాసరెడ్డి, మనపేట టౌన్ అధ్యక్షులు విజయసాగర్ తదితరులు ఉన్నారు. కాగితం ఒక జీవోలాగా కనిపిస్తుంది, కానీ మున్ముందు ఈ ఆర్డర్తో నారాయణపేట ముఖ చిత్రమే మారుతుందని నేను చెప్తున్నా. ఒక మెడికల్ కాలేజ్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ అయితే ఆ జిల్లాల ఆరోగ్య వసతులు ఎంత మెరుగుపడతాయి, అలాగే ఎంతమంది విద్యార్థులు మోటివేషన్ చెంది ప్రేరణ ఇదొక ప్రేరణ వాళ్ళకు డాక్టర్లు కావటానికి ఎక్కడనో సుదూరంగా పోయే అవసరం లేకుండా ఇవాళ విద్యార్థులందరూ కూడా ఎంబీబీఎస్ చదివి డాక్టర్లు కావాలనుకున్న వాళ్ళు మన నారాయణపేటలోనే ఎంబీబీఎస్ చదివి డాక్టర్లు అవుతారు. ఇది నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి మేము స్టార్ట్ చేయాలని ప్లాన్ చేసాం. ఆ ప్రకారం త్వరలోనే దానికి కావాల్సిన హంగులన్నీ కూడా ఏర్పాటు చేసుకొని స్టార్ట్ చేస్తామని చెప్పి ఈ పత్రికా ముఖంగా నేను తెలియజేస్తున్నా. అలాగే నేను లాస్ట్ టైం ఏదైతే మీకు చెప్పానో, మన గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు ఒక అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్ శాంక్షన్ చేసిందని చెప్పి విత్ 40 ఇంటేక్, అంతటా 20 ఇంటేక్ ఇస్తే మనకు 40 ఇంటేక్తోన ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరమే ఇదే అకాడమిక్ ఇయర్ 2023-24 అకాడమిక్ ఇయర్కు అది స్టార్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ ఈసారి ఒక ఫస్ట్ 1 year or 1.5 year కోసము రెంటెడ్ బిల్డింగ్ కూడా మేము ఆల్రెడీ తీసుకున్నాం. మన మెయిన్ రోడ్లోనే ఒక బిల్డింగ్ కూడా రెంట్కి తీసుకున్నాం. మొన్ననే వాళ్ళ ఆఫీసర్స్ యూనివర్సిటీ వాళ్ళు వచ్చి చూసి అప్రూవ్ చేసిపోయిండ్రు. అతి త్వరలోనే, అంటే ఇంకొక ఈ నెలలో లేకపోతే వచ్చే నెలలో స్టార్ట్ అవుతుంది ఈ అడ్మిషన్లు. నేను ఏం చెప్తున్నా అంటే, ఈ నారాయణపేట జిల్లా వాళ్ళు కానీ చుట్టుముట్టు ఉన్న వాళ్ళు కానీ ఎవరైతే అడ్మిషన్ల కోసం అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి తెలుసో తెలియకనో యాదిలా. బిల్డన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అరెస్ట్. గజ్వేల్కు వెళ్తున్న రఘునందన్ రావును అదుపులోకి తీసుకున్న పోలీసులు. జీఎస్టీ ఆఫీసర్ల కిడ్నాప్, 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు గ్యారంటీ చైతన్య బస్సు యాత్ర ప్రారంభం. పూర్తి కాని వైసీపీ ప్రభుత్వ పనులను పరిశీలించి సెల్ఫీలు దిగిన టీడీపీ నేతలు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో స్కూల్ బంద్ నిర్వహణ. కార్పొరేట్ స్కూల్స్ లో పుస్తకాల విక్రయాలను నియంత్రించాలని డిమాండ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.